ఇలాంటి విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు కవులు వర్ణనలు చేసేటప్పుడు ఉదాహరణకి ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది అంటారు అనుకోండి. ఏంటి చంద్రబింబం రౌండ్గా ఉంటుంది, ఈయనకేమో ముక్కు ఉంది, కళ్ళు లోపలికి ఉన్నాయి, ముక్కు బయటకు ఉంది, ఆ పెదాలు ఏంటి, ఆ చెవులు ఏంటి, రౌండ్గా లేదు కదా చంద్రబింబంలాగా, ఇది ఎట్లా అయ్యిద్ది అని చెప్పి ఇట్లాంటి వాళ్ళు మేధావులు గొప్పవాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అట్లా ఉంది ఈయన చెప్పేది. అక్కడ హేమంత ఋతువు ప్రవేశించినప్పుడు విష్ణువు లక్ష్మీదేవి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని వివరిస్తూ ఆ సందర్భాన్ని కవి వాడుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అంత గాఢమైనది అని చెప్పడానికి ఒక సందర్భాన్ని చూపించాడు. దాన్ని కూడా పట్టుకుని ఇట్లా ఉంది కనుక విష్ణువు వణికిపోయాడు అంటే మరి బైబిల్ దేవుడికి 2 భార్యలు ఉన్నారు. యెహెజ్కేలు 23వ అధ్యాయంలో బైబిల్ దేవుడికి 2 పెళ్ళాలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా మదం ఎక్కి పక్కింటి వాళ్ళతో ఎవరు దొరికితే వాళ్ళతో వ్యభిచారం చేశారు. దాన్ని చూసి బైబిల్ దేవుడు